అటువంటి అక్కడ ఓటమి చెందిన నాయకులు పద్మనాభం గారు. ఆయన ముద్ర ఇప్పుడు కాపు కులం మీద చెరిగిపోతుంది. ఇప్పుడే చెరిగిపోతుంది, సింక్ అయిపోతుంది. ఆ చెరిగిపోయే ముద్రని కాపాడుకునే ఉద్దేశంతో పెద్ద ఆయన మళ్ళీ ఉద్యమ మాటల తోటాలు పేలుస్తున్నారు తప్ప ఆ మాటలకు పిఠాపురంలో ఓట్లు పడతాయని మేము నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో ఈయన కిర్లంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురం నుంచి ఆయన్ని అభిమానించే నాయకులు వెళ్ళి ఏదన్నా పని చేయమని కోరినప్పుడు మీ పిఠాపురం వాళ్ళకి ఇక్కడ పని ఏంటి, నేనెందుకు చేయాలని మొఖం మీద తలుపులు వేసి పంపించేసేవారటండి ఆయన. ఆ బాధ పిఠాపురంలో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు, బాధని తిరిగి గిఫ్ట్ ఇచ్చారు, ఓటమి గిఫ్ట్ ఇచ్చారు అక్కడ పిఠాపురం ప్రజలు. కాబట్టి పిఠాపురంలో పద్మనాభం గారి మాట చెల్లుద్దని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని నేనైతే ఊహించట్లేదు. ఎందుకంటే ఆయన వెనకాల వర్మ లాంటి బలమైనటువంటి అన్ని కులాల్లో పట్టున్నటువంటి టీడీపీ నేత ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఉంది. అది పద్మనాభం గారు పాపం ఆయన వేళ చేసే ఆ వాగ్దానం, లేకపోతే ఆ వాగ్బాణం, ఆ ప్రగల్భాలు పాపం ఆయన రేపు పొద్దున చిన్నపుచ్చుకోవలసి వస్తుందేమో అని నేను ఫీల్ అవుతున్నా. అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఆపు చేసే శక్తి సామర్థ్యాలు వారికి కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు. పవన్ కళ్యాణ్ గారు చాలా భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు, అసెంబ్లీలోకి అడుగెట్టబోతున్నారు. ఆ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కళలకు కూడా ఆయన గండి కొట్టబోతున్నారు. ఎందుకంటే ఆయన 260 కోట్లు ఏదో కేటాయించారంట పిఠాపురానికి. ఏది పవన్ కళ్యాణ్ గారిని గెలవకుండా చేయడం కోసం మిథున్ రెడ్డి గారిని, ఆ ముద్రగడ పద్మనాభం గారిని, ఇంకా నియోజకవర్గానికి పిఠాపురానికి 260 కోట్లు బడ్జెట్. 260 కోట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాబలం కలిగినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక యాక్టర్ని, లీడర్ని ఓడించాలంటే చిన్న విషయం కాదు కదా, దాని డబ్బుతోనే పని అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఆశలు ఎలా ఉన్నాయంటే కోట్లతో, వేల కోట్లతో గెలవాలని చూస్తున్నాడు ఆయన. ఓటికి 5,000, 10,000, 25,000 కూడా ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు ఆయన. నియోజకవర్గాల్ని చేశాడు. 50 నియోజకవర్గాలకి ఒక రేటు, 50 నియోజకవర్గాలకు ఒక రేటు, 37 నియోజకవర్గాలకు ఒక రేటు, అలా రేట్లు పెట్టి విడగొట్టి ఆయన అప్పుడు ఎలక్షన్ అంచెలంచెలుగా ఎలక్షన్కి ఒక పథక రచన చేశాడు. ఎస్సీ నియోజకవర్గాల్లో ఓటికింత, టఫ్ నియోజకవర్గాల్లో ఓటికింత, ఎడ్జున్న నియోజకవర్గాల్లో ఓటికింత. ఇది వ్యూహం, ఎన్నికల వ్యూహం, డబ్బు వ్యూహంతో వెళ్తా ఉన్నాడు ఆయన. ఈ వ్యూహంలో భాగంగా 260 కోట్లు పిఠాపురానికి కేటాయించి మిథున్ రెడ్డిని, పద్మనాభం గారిని, ఇంకో 4-3 కడప రెడ్డిని కూడా అక్కడ దించి కడప మార్కు రాజకీయం చేయాలని, డబ్బు మార్కు రాజకీయం చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాకుండా చేయాలని కంకణం కట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈ విధమైనటువంటి రాజకీయాన్ని నడుపుతూ ఉన్నారు. దీన్ని నమ్మరండి. సో ముద్రగడ గారికి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇస్తారు, అంతేనా? డెఫినెట్ గా. ఓకే, రైట్, మీకు సందేహం లేదు. కృష్ణాంజనేయులు గారు ఏంటి అంతా పిఠాపురం చుట్టే తిరుగుతున్నది? ఎందుకంటే ముద్రగడ గారు మొన్నటి వరకు ఉన్నప్పుడు సరే ఓకే, ఎవరు ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఆయన ఒక్కసారిగా జులుం విధించారు. వాళ్ళ దగ్గర మహిళా సింహాలు ఉన్నాయట, ముందు వీర మహిళల మీదకి అది పంపించమంటావా అని చెప్పి ఒక హెచ్చరిక చేశారు. అసలు నువ్వెప్పుడు నన్ను చూడలేదు, నేనెవరు నిన్ను చూడలేదు, నువ్వు సినిమా ఓడివి, సినిమా ఓడి రాజకీయాలకి పనికిరాడు, నువ్వు 21 సీట్లు తీసుకుంటే నీకు నేను పని చేయాలా? అసలు నీకున్న అర్హత ఏంటి? నీ దగ్గరికి నేను రావడానికో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవో మాట్లాడారు కదా, నీ దగ్గర రావడానికి నీకున్న అర్హత ఏంటి? వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను, అసలు నీకు అంత సీన్ లేదు అని తీసి పడేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఏంటి ఈ వ్యూహం ఏంటి? ఎప్పుడు మాట్లాడిన ముద్రగడ గారు ఇంకోరు మాట్లాడారంటే ఏదో అనుకోవచ్చు. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముద్రగడ్డ పద్మనాభం ఈయన్ని గతంలో కాపు ఉద్యమ నేతగా మనం మాట్లాడుకుంటాం. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. అవును, ఇది చాలా కీలకమైనటువంటి అంశం, మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి